दिल में खुशी के लाखों तरंग है, माँ बाप प्रत्यक्ष हो अब ये उमंग है। बड़े दूर देश से आए हुए मेरे बाबा, बच्चों के दिल में छाए हुए मेरे बाबा। दिल से बधाई, आया शुभ दिन है, मेरे बाबा का ये दिव्य अलौकिक जन्मदिन है। दिल से बधाई, आया शुभ दिन है, बाबा के संग हम बच्चों का भी जन्मदिन है। दिल में खुशी के लाखों तरंग है, बाबा प्रत्यक्ष हो अब ये उमंग है। चमकने लगा भाग्य सितारा, जब से मिला है ये दिव्य जन्म। हीरे तुल्य है शिव की जयंती, हमें भी बनाए जो हीरे समान। प्यारा प्यारा ये जन्म बड़ा महान है, इसकी महिमा से ये दुनिया अनजान है। दिल से बधाई, आया शुभ दिन है, बाबा के संग हम बच्चों का भी जन्मदिन है। पुरुषार्थ हम ऐसा करें, प्रारब्ध को अब से जमा कर ले। संतुष्टता से दुआएं मिले, सेवा से पुण्य हम कमाते चले। बाबा की सेवा पर बलिहार हो, परिवार से भी उतना ही प्यार हो। दिल से बधाई, आया शुभ दिन है, बाबा के संग हम बच्चों का भी जन्मदिन है। मेहनत से हम मुक्त रहे, मोहब्बत का अब वरदान ले। समस्याओं में हम ना हिले, मुस्कुराते उसे पार कर ले। मन विघ्न विनाशक बुराई का संहार करे, रहम दिल बनकर गुणों का उपहार दे। दिल से बधाई, आया शुभ दिन है, बाबा के संग हम बच्चों का भी जन्मदिन है। दिल में खुशी के लाखों तरंग है, माँ बाप प्रत्यक्ष हो
अब ये उमंग है, बड़े दूर देश से आए हुए मेरे बाबा, बच्चों के दिल में छाए हुए मेरे बाबा। दिल से बधाई, आया शुभ दिन है, मेरे बाबा का ये दिव्य अलौकिक जन्मदिन है। ఓం శాంతి. రివైజ్ డేట్ 24/2/98. బాబాపై, సేవపై మరియు పరివారంపై ప్రేమను పెట్టుకుంటే శ్రమ చేయటం నుండి తొలగిపోతారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ తమ తండ్రి జయంతిని జరుపుకోవటానికి వచ్చారు. సన్ముఖంలో కూర్చొని ఉన్న ఆకారీ రూపంలో ఉన్న బాబా ఎదురుగా ఉన్నారు. బాబా పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు. ఒకవైపేమో మిలనాన్ని జరుపుకుంటున్న సంతోషం ఉంది, మరొక వైపు త్వరగా బాప్ దాదాని ప్రత్యక్షం చేయాలి అన్న సేవ యొక్క ఉత్సాహము ఉన్నాయి. బాప్ దాదా నలువైపులా కల పిల్లల్ని చూస్తూ కోటాను కోట్ల రెట్ల అభినందనలు ఇస్తూ ఉన్నారు. పిల్లలు తండ్రి జయంతిని జరిపేందుకు ఏ విధంగా మూలమూలల నుండి దూరాల నుండి వచ్చారో, బాప్ దాదా కూడా పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. అందరికంటే దూరదేశం కలవారు ఎవరు? బాబానా లేక మీరా? మేము చాలా దూరం నుంచి వచ్చాము అని మీరంటారు, కానీ నేను మీకంటే కూడా చాలా దూరదేశం నుంచి వచ్చాను అని బాబా అంటారు. కానీ రావటానికి మీకైతే సమయం పడుతుంది, బాబాకు సమయం పట్టదు. మీరందరూ విమానాలలోనూ రైలులోనూ రావాల్సి ఉంటుంది. బాబాకైతే కేవలం రథాన్ని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది. కేవలం మీరే బాబా పుట్టినరోజును జరుపుకోవడానికి రాలేదు. బాబా కూడా ఆదిలోని సహచరులైన బ్రాహ్మణ ఆత్మలు, జన్మ సహచారులైన పిల్లల పుట్టినరోజు జరిపేందుకు వచ్చారు. ఎందుకంటే బాబా ఒంటరిగా అవతరించరు. బ్రాహ్మణ పిల్లలతో పాటు దివ్య జన్మను తీసుకుంటారు, అంటే అవతరిస్తారు. బ్రాహ్మణులు లేకుండా ఒంటరిగా బాబా యజ్ఞరచన చేయలేరు. కాబట్టి యజ్ఞాన్ని రచించారు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. అప్పుడు మీరందరూ జన్మించారు కనుక 2 సంవత్సరాల వారైనా 2 నెలల వారైనా కానీ మీ అందరికీ దివ్య బ్రాహ్మణ జన్మ శుభాకాంక్షలు. ఈ జన్మ ఎంతటి శ్రేష్టమైనది! దివ్య జన్మధారి బ్రాహ్మణ ఆత్మల భాగ్య సితార ప్రకాశించటానికి చూసి బాబా సంతోషిస్తూ ఉన్నారు. ఓహో, వజ్రతుల్య జీవితం కల బ్రాహ్మణ ఆత్మలు ఓహో అని ఈ పాట పాడుతూ ఉంటారు. ఓహో ఓహో అనే పిల్లలే కదా బాబా ఓహో ఓహో పిల్లలుగా తయారు చేస్తారు. ఈ అలౌకిక జన్మ బాబాకు కూడా అతీతమైనది మరియు పిల్లలైన మనకి కూడా అతీతమైనది మరియు అతి ప్రియమైనది. బాబా ఒక్కరికే ఇటువంటి జన్మ మరియు జయంతి ఉంటుంది. మరెవ్వరికీ ఇటువంటి పుట్టినరోజు ఉండబోదు. నిరాకారులు కానీ మరలా దివ్య జన్మ కలవారు ఇతర ఆత్మలందరి జన్మ తమ సాకార శరీరాలతో జరుగుతుంది. కానీ నిరాకార బాబా యొక్క జన్మ పరకాయ ప్రవేశము ద్వారా జరుగుతుంది. మొత్తం కల్పంలో ఇటువంటి విధితో ఎవరి జన్మ అయినా జరిగిందా? ఒక్క బాబాకే ఇటువంటి అతీతమైన పుట్టినరోజు ఉంటుంది. దీనినే భక్తులు కూడా శివ జయంతిలో రూపంలో జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. కనుక ఈ జన్మ మహత్వము
మీకు తెలుసు, భక్తులకు కూడా తెలుసు. కానీ వారు విన్న దానిని అనుసారంగా ఉన్నతమైనదిగా భావించి జరుపుకుంటూ వస్తారు. కానీ పిల్లలు మీరే కేవలం జరుపుకోవటమే కాకుండా జరుపుకునే దానితో పాటు స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకుంటారు కూడా. అలౌకిక దివ్య జన్మ మహత్వాన్ని గురించి తెలుసుకుంటారు. మరెవ్వరికి కూడా తండ్రితో పాటు పిల్లల జన్మ జరగదు. శివ జయంతి అంటే బాబాతో పాటు పిల్లలకు కూడా దివ్య జన్మే. ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. వజ్రతుల్య జయంతిని జరుపుకుంటూ స్వయం కూడా వజ్రతుల్య జీవితంలోకి వచ్చేస్తారు. ఈ రహస్యాన్ని పిల్లలందరూ మంచిగా తెలుసుకుంటారు, మరి ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. బాప్ దాదా సమాచారాన్ని వింటూ ఉంటారు, మరియు పిల్లలు తండ్రి యొక్క దివ్య జన్మ మహత్వాన్ని ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు. బాప్ దాదా నలువైపుల కల సేవాదారి పిల్లలకు వారు చూపిన ధైర్యానికి రిటర్న్గా సహాయాన్ని కూడా ఇస్తూ ఉంటారు. పిల్లల ధైర్యము బాబా సహాయము. ఈ రోజుల్లో బాప్ దాదా వద్దకు పిల్లలందరి ఒక స్నేహ సంకల్పము ఎక్కువగా చేరుకుంటూ ఉంటుంది. అది ఇప్పుడు త్వరగా బాబా సమానంగా అవ్వాల్సిందే. ఓ నా మధురమైన పిల్లలు, అలా అవ్వాల్సిందే అని బాబా కూడా అంటారు. ప్రతి ఒక్కరికి ఈ దృఢ నిశ్చయం ఉంది. మేము అవ్వకపోతే మరెవరు అవుతారు అన్నదానికి ఇంకా ఎక్కువ అండర్లైన్ చేయండి. మేము ఉండేవాళ్ళము, మేము ఉన్నాము, మరియు మేము ప్రతి కల్పము అవుతూ ఉంటాము అన్నది పక్కా నిశ్చయమే కదా. డబల్ విదేశీయులు కూడా శివ జయంతిని జరుపుకునేందుకు వచ్చారా? మంచిది. డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి. విశ్వంలోని ఏ మూల కూడా మిగిలిపోకూడదు అని డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ఉల్లాస ఉత్సాహాలు ఉండటం బాబా గమనిస్తూ ఉన్నారు. భారతదేశం వారికైతే సేవ కొరకు చాలా సహాయం లభిస్తుంది. భారతదేశం కూడా పల్లెలో సందేశం ఇచ్చింది. కానీ విదేశీయులకు భారతదేశం వారికంటే తక్కువ సమయం లభించింది. అయినా కూడా ఉల్లాస ఉత్సాహాలు ఉన్న కారణంగా బాప్ దాదా ఎదురుగా మంచి సేవా ప్రమాణాన్ని తీసుకువచ్చారు మరియు తీసుకువస్తూ ఉంటారు. భారతదేశంలో వర్తమాన సమయంలో వింగ్స్ సేవ ప్రారంభమైంది. ఈ కారణంగా అన్ని వింగ్స్ వారికి సందేశం చేరటం సహజమైంది. ఎందుకంటే ప్రతి వింగ్ వారు తమ వర్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. భారతదేశ సేవలలో భాగంగా విశేష ఆత్మలు రావడం మంచి ఆకర్షణ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తూ ఉంది. వర్గీకరణ సేవ మంచిగా అనిపిస్తుంది. విదేశాలలోని వారు కూడా మంచి గ్రూపుల్ని తీసుకొని వస్తారు, రిట్రీట్ చేయిస్తారు, మంచి పద్ధతిని ఏర్పరిచారు. ఏ విధంగానైతే భారతదేశంలో వర్గీకరణ ద్వారా సేవలకు మంచి అవకాశం లభించిందో అలాగే వీరి ఈ విధి కూడా మంచిగా ఉన్నది. బాప్ దాదాకు రెండు వైపులా కల సేవలు చాలా ఇష్టమై అనిపిస్తాయి. మంచిది. జగదీష్ భాయి బిడ్డ మంచి ఆవిష్కరణ తీసుకువచ్చారు. విదేశాలలో ఈ రిట్రీట్ డైలాగు వీటిని ఎవరు ప్రారంభించారు? భారతదేశంలో కూడా కలిసే చేశారు. అయినా కూడా నిమిత్తంగా అయ్యారు. మంచిది. ప్రతి ఒక్కరికి తమ సమానులైన వారి సంఘటనలో కూర్చోవటం మంచిగా అనిపిస్తుంది. కాబట్టి రెండు వైపులా ఉన్న సేవలలో
అనేక ఆత్మలకు సమీపంగా తీసుకువచ్చేందుకు అవకాశం లభిస్తుంది. రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది కదా. రిట్రీట్ రిజల్ట్ మంచిగా ఉంది. వర్గీకరణ రిజల్ట్ కూడా మంచిగా ఉంది. దేశ విదేశాలలోని వారు ఏదో ఒక విధమైన కొత్త ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో అయినా విదేశాలలో అయినా సేవల ఉల్లాసం మంచిగా ఉన్నది. ఎవరైతే సత్యమైన మనస్సుతో నిస్వార్థంగా సేవలో ముందుకి పోతూ ఉంటారో వారి ఖాతాలో పుణ్య ఖాతా చాలా మంచిగా జమ అవుతూ ఉంటాయి. బాప్ దాదా చూస్తారు, చాలామంది పిల్లలకి ఒకటేమో తమ పురుషార్థ ప్రారంధం ఖాతా, రెండవది సంతుష్టంగా ఉంటూ సంతుష్టంగా చేయటం ద్వారా ఆశీర్వాదాల ఖాతా, మూడవది యథార్థ యుక్తియుక్తులై చేసిన సేవలకు రిటర్న్గా పుణ్య ఖాతా జమ అవుతాయి. ప్రతి ఒక్కరి ఈ 3 ఖాతాలను బాప్ దాదా చూస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఈ 3 ఖాతాలలో జమ అవుతూ ఉంటే అందుకు గుర్తుగా వారు సదా సహజ పురుషార్థీలుగా స్వయం అనుభవం చేసుకుంటారు. ఇతరులకు కూడా ఆత్మ ద్వారా సహజ పురుషార్థం చెందిన ప్రేరణ స్వతహాగా లభిస్తుంది. ఇది సహజ పురుషార్థానికి గుర్తు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. బాబాపై, సేవపై మరియు పరివార మందిరంపై ప్రేమ ఉంటే ఈ 3 రకాల ప్రేమ శ్రమ నుండి విడిపిస్తుంది. బాప్ దాదా పిల్లలందరూ సదా సహజ పురుషార్థులుగా ఉండాలి అన్న శ్రేష్ఠ ఆశను పెట్టుకుంటారు. 63 జన్మలు భక్తిలో భ్రమించే శ్రమ చేశారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మనే శ్రమ నుండి విడుదల అయ్యే జన్మ. చాలా కాలం నుండి శ్రమ చేస్తూ ఉన్నట్లయితే ప్రేమ ద్వారా సహజ పురుషార్థులుగా అన్న ఈ సంగమయుగ వరదానం ఎప్పుడు తీసుకుంటారు? యుగము సమాప్తము, వరదానం కూడా సమాప్తమైపోతుంది. ఈ వరదానం చాలా త్వరగా సదా తీసుకోండి. ఎంత పెద్ద కార్యమైనా, ఎంత పెద్ద సమస్య అయినా కానీ ప్రతి కార్యాన్ని, ప్రతి సమస్యను ఎలా దాటివేయాలంటే వెన్న నుండి ఎంట్రుకను తీసినంత సులభంగా అని మీరు అంటుంటారు కదా. బాప్ దాదా చాలామంది పిల్లల ఆటను చూస్తారు, సంతోషిస్తారు మరియు పిల్లల్ని చూసి జాలి పడతారు కూడా. ఎప్పుడైనా ఏదైనా సమస్య కానీ లేక ఏదైనా పెద్ద కార్యమైనా ఎదురుగా వచ్చినట్లయితే అప్పుడప్పుడు పిల్లల ముఖంపై ఆ సమస్యకు లేక కార్యానికి చెందిన ఆలోచన కనిపిస్తుంది. ముఖం కాస్త మారిపోతుంది. ఏమైంది అని ఒకవేళ ఎవరైనా అడిగితే పని చాలా ఉంది కదా అని అంటారు. నిన్న వినాశకుల ముందుకు విఘ్నాలు రానట్లయితే విఘ్న వినాశకులు అన్న బిరుదును ఎలా మహిమ చేయగలరు? ముఖంపై కాస్త అలసట కానీ, మూడు మారిన గుర్తులు కానీ రాకూడదు. ఎందుకంటే అర్ధకల్పము పూజింపబడుతున్న మీ జడ చిత్రాలలో ఎప్పుడైనా కాస్త అలసట కానీ లేక మూడు మారిన గుర్తులు కానీ కనిపిస్తాయా? మీ జడ చిత్రాలు సదా నవ్వుతూ కనిపిస్తూ ఉంటాయి. మరి అవి ఎవరి చిత్రాలు? మీవే కదా. చైతన్యానికి చెందిన స్మృతి చిత్రాలే అవి. కాబట్టి కాస్త అలసట కానీ లేక విసుక్కోవటం, చిరచిరలాడటం అనేవి రాకూడదు. సదా నవ్వుతూ ఉన్న ముఖం అంటే బాప్ దాదాకు అందరికీ ఇష్టము. ఎవరైనా చిటపటలాడుతూ విసుక్కుంటుంటే వారు ముందుకు ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తారు. మీ జడ చిత్రాల వద్దకు భక్తులు చాలా ఉత్సాహంతో వస్తారు. మరియు చైతన్యంలో ఎవరైనా
భారీతనాన్ని అనుభవం చేస్తే మంచిగా అనిపిస్తుందా? బాబా పిల్లలందరి ముఖంలో ఫరిస్తా స్వరూపము, వరదాని రూపము, దాతా రూపము, అలసట లేని రూపము, సహజ్ యోగి సహజ్ పురుషార్థి రూపము చూడాలనుకుంటారు. విషయమే అటువంటిది కదా అని మాత్రం అనదు. విషయం ఎటువంటిదైనా కానీ రూపము నవ్వుతూ ఉండాలి, శీతలంగా ఉండాలి, గంభీరంగా మరియు రమణీకత రెంటి బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఎవరైనా ఉన్నట్లుండి వస్తే మీరు సమస్య కారణంగానూ కార్యం కారణంగానూ సహజ పురుషార్థుల రూపంలో లేనట్లయితే మరి ఏం చూస్తారు? మీరెలా ఉన్నారో ఆ చిత్రాన్నే చూస్తారు. ఏ సమయంలోనైనా ఎవరైనా వచ్చి మీ ముఖ చిత్రాన్ని తీసుకున్నట్లయితే నెలవారైనా 2 నెలవారైనా బాప్ దాదా వినిపించినట్లుగా మీ ముఖం ఉండాలి. దాతాగా అవ్వండి, లేవతా కాదు దాత అవ్వండి. ఎవరు ఏమిచ్చినా కానీ, మంచిని ఇచ్చినా లేక చెడుని ఇచ్చినా కూడా మీరు బాబా పిల్లలు, పెద్ద మనసు కలవాళ్ళు. చెడుని ఇచ్చినా కూడా మీరు చెడుని స్వీకరించకుండా పెద్ద మనసుతో దాతాగా అయ్యి వారికి సహయోగాన్ని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా వారికి కానుకగా ఇవ్వండి. ఇంత విశాల హృదయం కలిగిన ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు, మీరు దయ చూపండి. ఆత్మ పట్ల మీ మనసులో ఇంకా ఎక్కువ స్నేహాన్ని నింపుకోండి. ఈ స్నేహ శక్తి ద్వారా స్వయం పరివర్తన అయిపోవాలి. ఈ పెద్ద మనస్సు కలవారు లేక చిన్న మనస్సు కలవారా, ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగరంలో ఎంత చెత్తను వేస్తారో, కానీ చెత్త వేసిన వారికి సాగరం తిరిగి చెత్తను ఇవ్వదు. మీరైతే జ్ఞాన సాగరుడు, శక్తుల సాగరుడైన తండ్రి పిల్లలు, మాస్టర్ అయినారు. బాప్ దాదా ఏం చేయాలని కోరుకుంటున్నారో విన్నారా? ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని మెజారిటీ పిల్లలు పెట్టుకున్నారు. చూస్తాంలే చేస్తాంలే అని కాదు, చెయ్యాల్సిందేనా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? చెయ్యాల్సిందే అని ఎవరైతే భావిస్తారో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. చాలా మంచిది. కేవలం ఈ చేతిని ఎత్తేది కాదు, మనస్సులో దృఢ సంకల్పం అనే చెయ్యి ఎత్తాలి. ఆ చెయ్యి ఎత్తటం అయితే సహజం కదా. మనస్సులో దృఢ సంకల్పం, పాజిటివ్గానే ఆలోచిస్తారు కదా. నెగటివ్ అయితే ఆలోచించకూడదు. నెగటివ్ని ఆలోచించే దారి అసలు సదాకాలానికి బంద్ అయిపోవాలి. మూసేయటం వస్తుందా లేక తెరుచుకుంటుందా? ఇప్పుడు తుఫాను వచ్చింది కదా, అప్పుడు తలుపులు వాటికవే తెరుచుకున్నాయి. అలా అయితే కాదు కదా. తలుపులు మూసి వచ్చాము అని మీరంటారు, కానీ తుఫాను వాటిని తెరిచే విధంగా డీలాగా వెయ్యవద్దు. అచ్చా, డబల్ విదేశీయులు ఉత్సవం మంచిగా జరిగింది కదా. ఎవరైతే ఉత్సవాన్ని జరుపుకుంటారో, మంచిగా అనిపించిందో వారు చేతులెత్తండి. పాండవులు కూడా ఉన్నారు. దీని మహత్వం ఏమిటి? ఉత్సవాన్ని జరుపుకోవటంలో ఉన్న మహత్వం ఏమిటి? జరుపుకోవటం అంటే ఆ విధంగా అయ్యేది. ఎల్లప్పుడూ ఇటువంటి కిరీటదారులుగా
స్వపురుషార్థము, సేవల బాధ్యత అనే కిరీటము అలా చాలా ఆనందం అని అనాల ఎల్లప్పుడూ పెట్టుకొనే ఉండాలి. బంగారు చున్నీని కూడా అందరూ ధరించారు కదా. బంగారు చున్నీని ఎందుకు వేస్తారు? బంగారు యుగ స్థితి, వెండి కాదు, బంగారు యుగ స్థితి. అందరూ రెండు హారాలు కూడా ధరించారు. ఏ 2 హారాలు వేసుకున్నారు? ఒకటేమో సదా బాబా మెడలోని హారం సదా వేసుకొని ఉండాలి, మెడలో నుండి తీయకూడదు, మెడలోనే ఉండాలి. మరొక హారము సదా సేవల ద్వారా ఇతరులను కూడా బాబా మెడలో హారంగా చేయటం. ఈ 2 హారాలు ఉండాలి. జరుపుకునే వారికి కూడా చాలా మంచిగా అనిపించింది, చూసేవారికి కూడా చాలా మంచిగా అనిపించింది. కాబట్టి ఉత్సవాన్ని జరుపుకోవటంలోని, సదాకాల ఉత్సవంలోని రహస్యము తెలిపాము. తోడుగా దీనిని కూడా జరుపుకోవాలి, ఉల్లాస ఉత్సాహాలను పెంచుకోవాలి. అందరి అనుభవాలను బాప్ దాదా అయితే చూస్తారు. మంచి అనుభవాలు ఉన్నాయి. అందరి ముఖాలలో సంతోషము మరియు నష కనిపిస్తూ ఉన్నాయి. చాలు, ఇలాగే మీ శక్తిశాలి నవ్వుతూ ఉన్న రమణీకమైన గంభీరమైన స్వరూపాన్ని ఇమర్జి చేసుకోండి. ఎందుకంటే నేటి సమయం అనుసారంగా పరిస్థితుల ప్రమాణం ఎక్కువగా వినేవారు, అర్థం చేసుకునేవారు తక్కువగా ఉన్నారు. చూసి అనుభవం చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. వినిపించేదానికి బదులుగా మీ ముఖంలో బాబా పరిచయం కనిపించాలి. బాగా చేశారు. బాప్ దాదా కూడా అంతా చూస్తూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం లేక ఈ సీజన్ను విశేషంగా ఉత్సవాల సీజన్గా జరుపుకున్నారు. ప్రతి సమయము ఒకేలా ఉండదు. అందరిలో రూలింగ్ పవర్ ఉందా? ఎప్పుడు కావాలనుకుంటే కర్మేంద్రియాలపై రూలింగ్ చేయగలరా? స్వరాధ్య అధికారులుగా అయ్యారా? ఎవరైతే స్వరాధ్య అధికారులుగా అవుతారో వారే విశ్వరాధ్య అధికారులుగా అవుతారో. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎటువంటి వాతావరణం ఉన్నా కానీ మనస్సు బుద్ధికి స్టాప్ అనే ఆర్డర్ ఇస్తే స్టాప్ అవుతాయా లేక సమయం పడుతుందా? ప్రతి ఒక్కరూ ఇటువంటి అభ్యాసాన్ని మొత్తం రోజులో మధ్య మధ్యలో తప్పకుండా చేయాలి. దీన్ని కూడా ప్రయత్నం చేయండి. ఏ సమయంలో అయితే మనస్సు బుద్ధి బిజీగా ఉంటాయో అటువంటి సమయంలో కూడా ఒకవేళ ఒక్క క్షణం కొరకు వాటిని స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయగలరా? వీలవుతుందా? స్టాప్ అవ్వాలని ఆలోచించారు, ఒక్క క్షణం కొరకు వాటిని స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయగలరా? వీలవుతుందా? స్టాప్ అవ్వాలని ఆలోచిస్తారు, స్టాప్ అవ్వడానికి 3 నిమిషాలు 5 నిమిషాలు పట్టడం. ఈ అభ్యాసం అంతిమంలో చాలా పనికొస్తుంది. ఈ ఆధారంతోనే పాస్ విత్ ఆనర్గా అవ్వగలరు. అచ్చా, సదా మనస్సు ఉత్సవాన్ని జరుపుకునే స్నేహి ఆత్మలు, సదా వజ్రతుల్య జీవితాన్ని జరుపుకునేవారు, అనుభవం అనే అథారిటీ కల విశేష ఆత్మలు, సదా తమ ముఖము ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తూ బాబాని ప్రత్యక్షం చేసే సేవాదారి ఆత్మలు, సదా గంభీరత మరియు రమణీకత రెండిటి బ్యాలెన్స్ను ఉంచుకుంటూ అందరి నుండి బ్లెస్సింగులను తీసుకునే అధికారి ఆత్మలు, నలువైపులా దేశ విదేశాలలో ఉన్న ఇటువంటి పిల్లలకు శివరాత్రికి శుభాకాంక్షలు. బాప్ దాదా యొక్క మనోభిరాముని యొక్క
మనస్పూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: మీ రాజ్య అధికారము మరియు పూజ్య స్వరూప స్మృతి ద్వారా దాతగా అయి ఇచ్చే సర్వ ఖజానాలతో సంపన్న భవ. నేను పూజ్య ఆత్మను, ఇతరులకిచ్చే దాతను, తీసుకునే ఆత్మను కాను. నేను దేవతను. సదా ఇటువంటి స్మృతిలోనే ఉండండి. బాబా ఏ విధంగా అందరికీ తనకు తానే ఇచ్చారో అలా మీరు కూడా మాస్టర్ దాతగా అయ్యి ఇస్తూ పోండి. అడక్కండి. మీ రాజ్య అధికారము మరియు పూజ్య స్వరూపము స్మృతిలో ఉండండి. ఇప్పటి వరకు మీ జడ చిత్రాల వద్దకు వెళ్ళి అడుగుతూ ఉంటారు, మమ్మల్ని రక్షించండి అని అంటారు. మీరు రక్షించేవారు రక్షించండి రక్షించండి అని అడిగేవారు కారు. కాబట్టి దాతగా అయ్యేందుకు స్మృతి ద్వారా, సేవ ద్వారా, శుభ భావన, శుభకామనలతో సర్వ ఖజానాలలో సంపన్నులుగా అవ్వండి. స్లోగన్: నడవడిక మరియు ముఖము ద్వారా కనిపించే ప్రసన్నతయే ఆత్మీక పర్సనాలిటీకి గుర్తు. అచ్చా. ఓం శాంతి. మదిలో సంతోషమే ఉప్పొంగేనులే, బాబా ప్రత్యక్షతయే చెయ్యాలి మనమే. నా బాబా దూరదేశము నుండి విచేసే ఆనందంతో మా మనసే పులకరించే శుభదినమిదియే. శుభాభినందనలే పరమాత్మ శివుని దివ్య అలౌకిక జన్మదినమే. శుభదినమిదియే. శుభాభినందనలే బాబాతో పాటుగా పిల్లలందరి జన్మదినమే. మదిల సంతోషమే ఉప్పొంగేనులే, బాబా ప్రత్యక్షతయే చెయ్యాలి మనమే. ఈ దివ్య జన్మయే ప్రాప్తించగా భాగ్య సితారయే మెరిసేనులే. వజ్ర సమానమే శివుని జయంతి, వజ్రతుల్యం చేసే మన జీవితమే. అతీతమే ప్రియమేలే ఈ జన్మయే. శ్రేష్ఠాతి శ్రేష్టం ఈ అలౌకిక జన్మయే. శుభదినమిదియే. శుభాభినందనలే బాబాతో పాటుగా పిల్లలందరి జన్మదినమే. పురుషార్థమే చేయాలి మనం.
శ్రద్ధతో ఆశీర్వాదాలే సేవతో పుణ్యమే జమాయే పరివారంతో సేవతో ప్రేమయే బాబాపై మనమంతా బలిహారమే శుభదినమిదియే శుభాభినందనలే బాబాతో పాటుగా పిల్లలందరి జన్మదినమే బాబా ప్రేమయే వరదానమయ్యే శ్రమతో మనం ముక్తులమయ్యే సమస్యలతో అచంచలమయ్యే హర్షితంగా సదా మనమే విఘ్న వినాశకులై చెడునే సంహరించగా గుణాల శక్తులనివ్వాలి బహుమతిగా శుభదినమిదియే శుభాభినందనలే బాబాతో పాటుగా పిల్లలందరి జన్మదినమే మదిలో సంతోషమే ఉప్పొంగేనులే బాబా ప్రత్యక్షతయే చెయ్యాలి మనమే నా బాబా దూరదేశము నుండి విచేసే ఆనందంతో మా మనసే పులకరించే శుభదినమిదియే శుభాభినందనలే బాబాతో పాటుగా పిల్లలందరి జన్మదినమే